ఈ యొక్క ఎస్సీ కాలనీలో సుమారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పసుమర్రు గ్రామంలో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 54 బైకులు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గంజాయి వినియోగం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ ఊర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఉంటారో సర్పంచ్ ఉంటారో దేనికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసుకోవాలని ఈ సందర్భంగా మనం కోరుతున్నాం. ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇప్పుడు గత 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అంటే లాస్ట్ 5 ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లో అందువల్ల మీరు గంజాయి అమ్మేటువంటి వ్యక్తుల్ని, గంజాయి సరఫరా చేసే వ్యక్తుల్ని, గంజాయి వాడేటువంటి వ్యక్తుల యొక్క సమాచారం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసులే చేయాలంటే అది అయ్యే పని కాదు. మీరు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారో మీరు ఎస్ఐ గారికి నంబర్కి మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 112 కొడితే చాలు. 2 వీలర్ తీస్తే బండి తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. మీ కుటుంబ